మిత్రులందరికీ నమస్తే. బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు ఈ ముగ్గురితో పాటు 33 మంది దేవతలు సంచరించిన ప్రదేశాన్నే నైమిషారణ్యము అంటారంట. మీరు చూస్తున్న ప్లేస్ నైమిషారణ్యమే. ఇక్కడ లలితాదేవి టెంపుల్ అని కూడా ఉందండి. అదేంటంటే పార్వతీదేవి యొక్క భాగాలు ఎక్కడెక్కడైతే తెగిపడ్డాయో అక్కడ శక్తిపీఠాలు వెలిసినాయి కదా! అట్లాగే ఆ పార్వతీదేవి యొక్క గుండె భాగం ఇక్కడ పడిందనేసి ఇక్కడ ఒక శక్తిపీఠం కూడా ఉంది. ఇక్కడ మీకు రౌండ్‌గా కనపడుతున్న ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది బ్రహ్మదేవుని యొక్క చక్రం తాకినప్పుడు ఆ చక్ర తీర్థం ఏర్పడిందంట. ఆ చక్రం కింద భూమిని తాకినప్పుడు పెద్ద నీటి బుడగ ఏర్పడిందంట. దాని చుట్టూ తిరుగుతూ స్నానాలు చేస్తే చాలా మంచిదంట. అట్లాగే ఈ నైమిషారణ్యం అనే ప్లేసు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది వటవృక్షము. వేదవ్యాసుడు ఇక్కడ కూర్చొని మహాభారతాన్ని రచించినాడంట. ఇది 5000 సంవత్సరాల క్రితం వటవృక్షం అంట ఇది. ఇంకా మీరు ఈ యొక్క నైమిషారణ్యము అనే పుణ్యక్షేత్రం ఎప్పుడైనా విన్నారా? నేనైతే ఇదే మొట్టమొదటిసారి. ఇది మా నార్త్ ఇండియా టూర్‌లో భాగంగా వెళ్ళామండి. మీరు కూడా ఈ నైమిషారణ్యం వింటే ఒకసారి కామెంట్ చేయండి. ఉంటానండి. జై జవాన్, జై కిసాన్.